హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం వారాహి అమ్మవారిని సాయంత్రమే ఎందుకు పూజ చేయాలో తెలుసుకుందాం. అలాగే రెండో రోజు పూజా విధానం గురించి చూద్దాం. ఈ వారాహి అమ్మవారికి కాశీలో ఆలయం ఉంది. ఈ ఆలయంలో వారాహిదేవిని క్షేత్రపాలకురాలుగా భావిస్తారు. వారాహిదేవి కాశీ నగరాన్ని దుష్ట శక్తుల నుండి, దయ్యాల బారి నుండి కాపాడుతుందని ప్రజలు నమ్ముతారు. స్కంద పురాణం ప్రకారం వారాహిదేవి సతీదేవి యొక్క పంటి నుండి జన్మించింది. ఆమె కాశీ నగరాన్ని రక్షిస్తుందని ఉంది. కాశీలో వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళాలి. ఎందుకంటే అమ్మవారిని ఇక్కడ గ్రామ దేవతగా భావిస్తారు. వారాహి అమ్మవారు దుష్టశక్తుల నుండి, దయ్యాల బారి నుండి గ్రామాన్ని కాపాడడానికి అర్ధరాత్రి సంచరిస్తూ ఉంటారు. అందువలన వారాహిదేవిని రాత్రిపూట పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారు అర్ధరాత్రి సంచరిస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి బ్రహ్మ ముహూర్తంలోనే వెళ్ళాలి. ఈరోజు మనం ఎలా పూజ చేసుకుందామో చూద్దాం. అమ్మవారిని పూలతో అలంకరించి దీపారాధనకు ఒత్తులు వేసి రెడీగా ఉంచుకోండి. నేను ఈరోజు ఎర్రని గులాబీ పూలను మాలగా వేశాను. ఇప్పుడు అమ్మవారికి నమస్కరించి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్య నమోస్తుతే అని దీపారాధనను వెలిగించండి. నేను అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, గాజులతో అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకున్నాను. అమ్మవారికి సాంబ్రాణి వెలిగించండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.